తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ దిక్సూచి. రచన పఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? ఒరే పిల్లలు, ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి కాబట్టి మీ పుస్తకాలన్నీ కట్టకట్టి రేపు స్కూల్కి తీసుకురండిరా. ఎందుకు మాస్టారు? పనుందిరా, మిమ్మల్ని అందరినీ ఒక చోటకు తీసుకెళ్తాను అన్నారు ప్రకాశం మాస్టారు. 5వ క్లాస్కి ఇంగ్లీషు లెక్కలు చెప్తారు ప్రకాశం గారు. మంచి ఆదర్శభావాలు గల వ్యక్తి. మాస్టర్ ఎప్పుడైతే పుస్తకాలు తీసుకురమ్మని అన్నారో పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. మాస్టర్ పుస్తకాలన్నీ అమ్ముకుంటాడేమోరా. ఏం కాదు, మాస్టారు అటువంటి మనిషి కాదు అన్నాడు అదే క్లాసులో చదువుతున్న రాము. మన్నాడు పుస్తకాలు సర్దుకుని స్కూల్కి బయలుదేరుతున్న రామును చూసి వాళ్ళమ్మ సరోజ, పరీక్షలు అయిపోయాయి కదరా, మళ్ళీ పుస్తకాలు తీసుకుని ఎక్కడికి అంది. మా మాస్టారు పుస్తకాల్ని స్కూల్కి తీసుకురమ్మన్నారమ్మా, అందుకే తీసుకువెళ్తున్నాను అన్నాడు రాము. అప్పటికే పిల్లలందరూ పుస్తకాల బ్యాగులు తీసుకుని వచ్చారు. అందరిలోనూ కుతూహలం, ఎక్కడికి తీసుకువెళ్తారు అని. ఇంతలో మాస్టర్ కూడా పెద్ద బ్యాగు తీసుకుని, రండి పిల్లలు అందరం వెళదాం అంటూ బయలుదేరతీశారు. స్కూలు దగ్గర ఆగి ఉన్న ఆటో వాళ్ళతో మాట్లాడి అందరినీ ఆటోల్లో కూర్చోబెట్టారు. మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు రాము. తినబోతూ రుచి ఎందుకురా అడుగుతున్నావు, చూస్తావుగా అన్నారు నవ్వుతూ. ఆటోలు ఒక మురికివాడ దగ్గర ఆగాయి. పిల్లలందరూ దిగారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో బెలబెల్లాడుతూ అక్కడ ఉన్న పిల్లలందరూ మాస్టర్ని చుట్టుముట్టారు. స్కూలు పిల్లలందరూ వాళ్ళని చిత్రంగా చూశారు. మాసిపోయి చిరిగిపోయిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు. మాస్టర్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ, మీ అందరికీ పుస్తకాలు తెచ్చానురా, రేపటి నుంచి క్లాసులు మొదలుపెడదాం అంటూ తన పెద్ద బ్యాగులోంచి ఉన్న నోట్బుక్సు, పెన్సిళ్ళు, రబ్బర్లు తీసి అందరికీ ఇచ్చారు. స్కూలు పిల్లల బ్యాగుల్లోంచి టెక్స్ట్ బుక్కులు తీసి ఇచ్చారు. ఆ పిల్లలందరి కళ్ళల్లో ఒక జిజ్ఞాస, ఏదో నేర్చుకోవాలి అనే తపన కనిపించాయి. రాము అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇటువంటి ప్రపంచం ఒకటి ఉంటుందని తెలియక. రాము అన్నాడు, మాస్టారు, మాకు అర్థమైంది మీరు పుస్తకాలు ఎందుకు అడిగారో, కానీ వాళ్ళ బట్టలు చిరిగిపోయి ఉన్నాయి మాస్టారు. మీరు ఏమీ అనుకోనంటే మా అందరివి పొట్టైన బట్టలు తీసుకొస్తాం. వాళ్ళు కూడా మాలాంటి పిల్లలే కదా, మేము కూడా మా పాకెట్ మనీ దాచుకుని ప్రతి నెల వాళ్ళకి సహాయం చేస్తాం, ఏమంటారా అన్నట్టు అందరికేసి చూశాడు. ఓ అలాగే అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో. శబాష్ పిల్లలు, మంచి విత్తనం నాటితే మంచి చెట్టు వస్తుందని మీలో ఇటువంటి మంచి ఆదర్శభావాలు రావడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు చిన్నపిల్లలు, శ్రమదానాలు చెయ్యక్కర్లేదు, కానీ మీకు తోచిన సహాయం చెయ్యండి చాలు అన్నారు మాస్టారు. మాస్టారు, వీళ్ళని ఎవరూ పట్టించుకోకపోయినా ఎందుకు సహాయం చేస్తున్నారు అడిగాడు రాము ఆశ్చర్యంగా. నేను కూడా అటువంటి మురుగువాడల నుంచే వచ్చినవాడిని రా. నాకు అప్పుడు ఒక దాత సహాయం చేయడంతో ఎంతవాణ్ణి అయ్యాను. మనం కూడా వీళ్ళకి సహాయం చేస్తే వీళ్లలో కూడా ఎంతోమంది టీచర్లు, విద్యావేత్తలు తయారవుతారు అన్నారు ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రకాశం మాస్టారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.